దిస్ ఇస్ డాక్టర్ భూమేశ్వర్, కన్సల్టెంట్ చీఫ్ డైటీషియన్ ప్రతిమ హాస్పిటల్స్ కాచిగూడ. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఈ మధ్య కాలంలో ఎక్కువ మోకాల నొప్పులు అనేది వినిపిస్తుంది. అది పెద్దవాళ్ళకి వినిపిస్తుంది. ఇప్పుడు ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా మోకాల నొప్పులు అనేది వస్తుంది. అది ఎందుకోసం వస్తుందంటే, ఒకప్పుడు చూసుకున్నట్టయితే మన పెద్దవాళ్ళు ఒక 5 కిలోమీటర్స్ లేదా 10 కిలోమీటర్స్ లేదా 3 కిలోమీటర్స్ వాకింగ్ చేసేవాళ్ళు లేదా సైక్లింగ్ చేసేవాళ్ళు. అప్పుడు ఏమైతుందంటే ఇంకోటి వాళ్ళు తీసుకున్న ఆహారం కూడా అంత హెల్తీగా ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫుడ్ కూడా హెల్తీగా తీసుకోవడం లేదు. టైం దొరకట్లేదని, లేదంటే టైం అదే మనకు కుక్ చేసుకునే టైం లేక బయటి ఫుడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. బయటి ఫుడ్ వల్ల ఏమవుతుందంటే మనకు బోన్స్ జాయింట్స్ కి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అంత గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది సరిపోవడం లేదు. ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల కూడా అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది తప్ప మీకు వేరేలాగా యూజ్ అనేది కాదు. నేనేం చెప్తున్నా అంటే లైక్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. లైక్ ఇప్పుడు ఎగ్ వైట్స్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిషెస్ లైక్ సాల్మన్, టునా, అపోలో కావచ్చు. వెర్ వీ కమ్ టు వెజ్ పార్ట్కి వస్తే పన్నీర్ కానీ, రాజ్మా, సోయా చాంక్స్ కావచ్చు, దాల్స్ కావచ్చు, పల్సెస్, డ్రై ఫ్రూట్స్ ఇవి ఎక్కువ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ప్రోటీన్ ఎంత ఎక్కువ ఇస్తే మన బోన్స్ మజిల్స్ కూడా అంత రీకవర్ అవుతాయి.